ఈ 10 రోజుల మహోత్సవానికి సుమారు 40 లక్షలు ఖర్చు అవుతుందండి. అలాగే ఆదాయం కిందటి సంవత్సరం 65 లక్షలు వచ్చింది. ఈసారి కూడా అదే విధంగా వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ముఖ్య గమనిక ఏంటంటే జూలై 14వ తారీఖు సోమవారం నాడు మన ఆలయం వద్దనే మహా అన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 5,000 నుంచి 6,000 మంది వరకు మనం అన్న సంతర్పణ నారాయణ సేవ అనేది చేయడం జరుగుతుందండి. మహా అన్నదానం కార్యక్రమంతో ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు ముగిస్తాయి. శాఖల అధికారులందరికీ కూడా తగు సూచనలు జారీ చేశారు. డ్రింకింగ్ వాటర్ కానీ, చిన్నపిల్లలకి పాలు, వేడి పాలు కానీ, అలాగే దివ్యాంగులకు సెపరేట్ లైన్ పెట్టడం కానీ, అలాగే బిస్కెట్ల పంపిణీ కానీ, ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే మజ్జిగ పంపిణీ కానీ, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనాలు కల్పించాలి అని ఆర్డీఓ మేడం గారు, అలాగే మా జిల్లా సహాయ కమిషనర్ వారు కూడా ఆదేశాలు జారీ చేశారు. భక్తులు గమనించవలసింది ఏమిటంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనమిస్తారు. మనకి భక్తులకి ధర్మ దర్శనంతో పాటు 20 రూపాయల ప్రత్యేక దర్శనం, 50 రూపాయల శీఘ్ర దర్శనం, 200 రూపాయల విశిష్ట దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భక్తులు గమనించాలి. మనకి ప్రతిరోజు 28వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు మధ్యాహ్నం పూట అన్నదానం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కూచిపూడి, భరతనాట్యం, సంగీత విభావరి అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి టర్నర్ చౌల్ట్రీ అనేది ఆ 10 రోజుల పాటు ఒక పండుగలాగా చేయాలి అని మేము ఏర్పాట్లు చేస్తున్నాం. నమస్కారం, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్లో వేయించేసి ఉన్న జగన్నాథ స్వామి దేవస్థానం యోగా పనిచేస్తాను. ఈ సంవత్సరం జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాలు జూన్ 24వ తారీఖు నుండి జూలై 7వ తారీఖు వరకు నిర్వహింపబడతాయి. ముఖ్యంగా మనకి జూన్ 26వ తారీఖు ఉదయం నేత్రోత్సవంతో స్వామివారి దర్శనాలు మొదలవుతాయి. సాయంత్రం సుభద్రాదేవి శాంతి కళ్యాణం జరుగుతుందండి. సాయంత్రం కళ్యాణానికి మన దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు హాజరవుతారు. 27వ తారీఖు ఉదయం 9:30కి స్వామివారిని రథం మీద పెడతాము. 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రథం మీద స్వామివారి దర్శనాలు భక్తులకి ఉంటాయి. సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకి మన టౌన్ కొత్త రోడ్ నుండి రథం బయలుదేరుతుంది. తొలి రథయాత్ర జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు మన శాసనసభ్యుల వారు వచ్చి రథాన్ని ప్రారంభిస్తారు. 1 కిలోమీటర్ పాటు ఉన్న స్ట్రెచ్ టర్నర్ చౌల్ట్రీ వరకు స్వామివారిని రథం మీద తీసుకువెళ్ళి అక్కడ 10 రోజుల పాటు దశావతారాల్లో స్వామివారిని అలంకరించి జూలై 7వ తారీఖు సాయంత్రం 5 గంటలకి స్వామివారిని తిరుగు రథయాత్రతో మళ్ళీ ఆలయం వద్దకు తీసుకువచ్చి పునఃప్రతిష్ఠ జరుగుతుందండి. మనకి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని 10 రోజుల పాటు సుమారు 2 లక్షల నుంచి 2,50,000 మంది వరకు భక్తులు వస్తారని మేము అంచనా వేస్తున్నాము. అలాగే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల నిమిత్తం ఆర్డీఓ విశాఖపట్నం వారిచే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జూన్ 18వ తారీఖున జరిగిందండి. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. ఈ సంవత్సరం ఆషాఢ మాసోత్సవాలు జ్యేష్ఠ మాస శుక్ల చతుర్దశి మొదలుకొని జ్యేష్ఠ పౌర్ణమి రోజున శ్రీ స్వామివారికి జ్యేష్ఠాభిషేకములు అత్యంత వైభవంగా నిర్వహించి స్వామివారికి 15 రోజుల పాటు పెట్టడం జరిగింది. మళ్ళీ స్వామివారు జ్యేష్ఠ బహుళ చతుర్దశి నుంచి ప్రతిష్టా ప్రారంభ సంకల్పం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమయ్యి, అంటే ఈ రోజున మంగళవారం 24వ తారీఖున ధ్వజారోహణతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రేపు 25/6/2025 బుధవారం రోజున ఉదయం జలాదివాసములు, క్షీరాదివాసములు, పంచశయ్యాదివాసములు చేసుకుని 26వ తారీఖు ఉదయం
10 గంటల నుండి శ్రీ స్వామివారి నేత్రోత్సవంతో స్వామివారి పునర్దర్శనం ప్రారంభమవుతుంది. భక్తులందరినీ ఈ అవకాశాన్ని వినియోగించుకుని అధిక సంఖ్యలో పాల్గొని భక్తులందరూ కూడా పునీతులు అవుతారని ఆశిస్తున్నాము. అలాగే 28వ తారీఖు శనివారం నుండి స్వామివారి అలంకారములు, మొదటి రోజున మత్స్య అవతారము, 29వ తారీఖు ఆదివారం కూర్మ అవతారం, 30వ తారీఖు సోమవారం నాడు వరహ అవతారం, 1వ తారీఖు మంగళవారం వృషభ అవతారం, 2వ తేదీ బుధవారం వామన అవతారం, 3వ తేదీ గురువారం పరశురామ అవతారం, 4వ తారీఖున శ్రీరామ అవతారం, 5వ తారీఖు శనివారం శ్రీకృష్ణ అవతారం. అలాగే తొలి ఏకాదశి ఆదివారం 6వ తారీఖున శాశ్వాన్ అలంకారంలో స్వామివారి అన్ని అలంకారాలు ముగించి మళ్ళీ లక్ష్మీనారాయణ అవతారంలో ఆది అవతారంలో దర్శనమిస్తారు. అది తొలి ఏకాదశి నాడు ప్రత్యేకంగా అందరూ కూడా భక్తులు విశేషంగా పాల్గొని ఉంటారు. అందువల్ల ఈ సంవత్సరం కూడా అత్యంత భారీగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో ఈ 10 రోజుల్లో దర్శనం చేసుకున్నట్లయితే ఆ రథం మీద దర్శనం చేసుకున్న ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఈ 10 రోజులు కూడా ఈ స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని వినియోగించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.